అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మీ అందరికీ ఆకలేస్తుంది. క్షమించండి, క్షమించండి. అధ్యక్షులు వారు మాట్లాడమన్నారు, మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇవాళ సభ చూస్తే ఎలా ఉందంటే 1970లు, 80లు, 90లు ఆ సంవత్సరాలు గుర్తొస్తున్నాయి. ఈవేళ ఇది మామూలు విషయం కాదు. ఈ పల్లె సారథి ఈవేళ ఏం చెప్తుందంటే భారతదేశాన్ని నక్సలైట్ రహిత దేశంగా చేస్తానని మార్చి 31 నో నక్సలైట్ ఇన్ ఇండియా అని చెప్పిన అమిత్ షాకి నెవర్ 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 ఈ దోపిడీ, రాపిడి, పీడన ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయి. దానికి నాందే ఈ పల్లె సారథి. శభాష్, శభాష్, శభాష్. దట్టు వంగపండు గారు మహానుభావుడు, మహాకవి. ఆ కవి సంస్మరణ సభ మన నీలకంఠం గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాలు, ప్రజలు, పెద్దలు, నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ జరపడం, ఇంత విజయవంతంగా జరిపించడం నిజంగా మీ అందరికీ శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వంగపండు గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి ఆయనకి జీవిత సాఫల్య అవార్డు ఇవ్వడమే కాకుండా ఆ రోజుల్లోనే ₹1,00,000 ప్రైజ్ ఇచ్చినటువంటి లీడర్ రమణమూర్తి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. సేమ్ టైం విప్లవ రచయితల సంఘం నాయకులు శ్రీ కృష్ణ గారు ఎంత గొప్ప మాట అన్నారంటే, వంగపండు ప్రసాదరావు గారు మా విప్లవ కవి, మా ప్రజల కవి, జనకవి అయిన ఆ కవి గారి యొక్క రచనలు అన్ని కూడా మేము ముద్రిస్తాం అని మాట అంటాం. సెల్యూట్ టు దట్ నాయకుడు. దుష్యంత్ గారి పర్మిషన్ అడిగితే దుష్యంత్ గారు మా నాన్న రాసిన సొత్తు మా సొత్తు కాదు, అది ప్రజల సొత్తు, కాబట్టి నన్ను మీరు పర్మిషన్ అడగవసరం లేదు, మీరు చేయండి అని చెప్పిన హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ దుష్యంత్. అలాగే అమ్మ, ఈ అమ్మ ఇందాక మాట్లాడుతూ ఆ ప్రజలకు ఏదన్నా సహాయ సహకారం కలిగితే నేను కూడా ఇస్తాను అని చెప్పారు ఆవిడ. ధన్యవాదాలు వారికి. మీడియా మిత్రులకు, ఇంత గొప్పగా ధూమ్ ధామ్ చేస్తున్న మహానుభావులారా, కళాకారులారా, ఓ ప్రజా సంఘాలారా, మీ అందరికి కూడా మామూలు అసలు ఆనందం కాదు, నమస్కారాలు కాదు. ఇక్కడ ఉన్నాడు ఆయన సంజీవ్ గారు. ఏమి సంజీవి, ఏమి గద్దరన్న, ఏం వంగపండు గారు, త్రిమూర్తులు వాడు. ఈవేళ సంజీవ్ గారు పాటలు వింటుంటే రాజనరసింహ దుమ్ము తులిపాడు. వాళ్ళ పాటలు వింటుంటే ఈవేళ నిజంగా మళ్ళా జన్నాట్యమండలి గుర్తుకొస్తుంది. ఈవేళ మళ్ళా ఉద్యమాలు గుర్తుకొస్తున్నాయి. ఈవేళ మన విప్లవాలు గుర్తుకొస్తున్నాయి. ఈవేళ ఎరుపంటే ఎందరికో భయం భయం, పసిపిల్లలే వారికంటే నయం నయం అన్న సుబ్బారావు పాణిగ్రాహి పుట్టిన గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సో విప్లవాన్ని ఎవడు వంట లేడు, అలాంటి విప్లవం మళ్ళీ ఇక్కడ కొనసాగుతుంది అని చెప్పి ఈవేళ ఇంత ఉద్యమంలో, ఇంత గొప్ప విషయంలో, ఇంత నిర్బంధ కాలంలో ఈ ఉద్యమ గొప్పతనాన్ని చాటి చెప్తూ ఈవేళ ధూమ్ధామ్ చేస్తున్నారంటే సల్యూట్ మళ్ళా మీ పల్లె సారథి ప్రధానికానికి. వంగపండు ప్రసాదరావు గారు ఆయన ఎంత గొప్పవాడంటే అందరూ చెప్పేశారు. నేను చెప్పడానికి కొత్తగా ఏమి లేదు. ఆయన చెప్పడానికి ఆయన ఒక మహాసముద్రం కాబట్టి ఎంతో కథ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. పార్వతీపురం మహాసభలో నిజమైన ప్రజాకవిని నేను కాదు, వంగపండు ప్రసాదరావు అని గద్దర్ అని మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ వంగపండు ప్రసాదరావు గారు. ప్రపంచాన్ని ఉర్రూతలేంచినటువంటి మహాకవి శ్రీశ్రీ గారు వంగపండు గారు పాడుతుంటే డ్యాన్స్ కట్టాడు ఉర్రూతలో వెళ్ళినా. అది వంగపండు గొప్పతనం. అదే బొబ్బిల్లో విరసం సభ జరుగుతున్నప్పుడు పోలీసు నిర్బంధంలో వంగపండు గారు, గద్దరన్న మొత్తం బీభత్సంగా దాన్ని రెడ్ క్రాస్ చేస్తూ ముందుకు వెళుతుంటే శ్రీశ్రీ గారు రాజ్యలో ఉంటే దాన్ని క్రాస్ చేసి మొత్తం సభని విజయవంతం చేసిన మహా తీరోదత్తుడు వంగపండు ప్రసాదరావు గారు.
మామూలు విషయం కాదు. ఆయన ఏమి కవి కేవలం ఆయన పాటలు పాడటమే కాదు. ఈ భూమి పోగొత్తం, ఏమి భూమి పోగొత్తం మొత్తం చరిత్రను తిప్పేసింది. చంద్ర రాజేశ్వరరావు గారు అంటే మహా లెజెండ్స్ ఈ భూమి పోగొత్తం ఆడండి ఊరు కూడా అని ఆ రోజుల్లో సిపిఐ పార్టీకి చెప్పాడైనా. సిపిఐ పార్టీ నాయకులు భూమి పోగొత్తం ఆడండి అని చెప్పాడైనా. అన్ని ప్రజా సంఘాలు ఆడండి భూమి పోగొత్తాన్ని ప్రజలు తెలుస్తుందన్నాడు ఆయన. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ వంగపూడి ప్రసాదరావు గారు. గ్రేట్ ప్లేయర్ అయినా. ఏమి భూమి పోగొత్తం, ఏమి సిక్కోని యుద్ధం, ఏం డంకలు భాగవతం, ఏమి అడవు దివిటీలు, ఇటువంటి రచయిత అయినా, ఏమి కవి, ఏమి నటుడు, ఎంతటి మహానుభావుడైనా. అలాంటి మహానుభావుడు నిజంగా ఈవేళ లేని లోటు కనపడుతుంది. ఎందుకంటే ఈవేళ ఉత్తరాంధ్ర ఉడుకుతున్న ఉత్తరాంధ్ర. ఇందాక ఒక అమ్మ చెబుతూ ఈవేళ ఇక్కడ పల్లె సారథి వాయస్సు రాష్ట్రానికి వినపడాలంటుంది ఆవిడ. ఈ వాయిస్ రాష్ట్రానికి కాదు దేశానికి వినపడాలి, ఢిల్లీకి వినపడాలి. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని జంతర్ మంతర్గా ఊగించారో ఈవేళ ఈ సభ కూడా అలాగే వాళ్ళు తెలియాలి. ఈ మూల వనరులు, మూల సంపద, మూల వాసులకే చెందాలి అనే రాజ్యాంగపు సిద్ధాంతం ఏమైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం ఆదివాసులు చెందాలి, మన ప్రజలకు చెందాలి. ఇక్కడున్న భూమిని, గనుల్ని, సంపదని, సమస్తాన్ని కూడా కొలగొట్టుకోవడానికి ఎయిర్పోర్ట్లన్నీ నిర్మించండి, డెవలప్ చేయండి. కానీ ఆ సంపద ప్రజల సొత్తు, ప్రజలకు పంచండి. దేశంలో ఉన్న 100% సంపదలో 90% కేవలం అదానీలకి, అంబానీలకి, జిందాలకి ఇచ్చుకుంటూ పోతూ 10% మాత్రం పేదవాడికి ఇస్తే పేదవాడు ఆకలి నిడుతుందా? ఈ దేశం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు దేశం? ప్రజల సొత్తు. ప్రజలకు పంచండి సంపద. శ్రీకాకుళం సాయుధ పోరాటం ఇప్పుడు నక్సల్బరీ మూమెంట్ తర్వాత చిరవేంద్రరావు గారు అనిశేషన్ అనుకున్నాడు. ఆయన ఒక వెంపటరావు సత్యం గారు, ఒక ఆదిపట్ల కైలాసం గారు. మీకు నమ్మని తమ్ముళ్ళ ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విజయనగరం జిల్లా అండ్ శ్రీకాకుళం జిల్లా అండ్ విశాఖపట్నం జిల్లా, ఈ 3 జిల్లాలను కూడా డెవలప్ చేయాలని శ్రీకృష్ణ కమిటీలో చెప్పారు. ఆ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన ప్రకారం ఉత్తరాంధ్రాన్ని మీరు డెవలప్ చేస్తున్నారా? ఉద్యోగాలు ఇస్తున్నారా? సంపదను పంచుతున్నారా? ఏమి ఉత్తరాంధ్ర? అలా ఉత్తరాంధ్ర ఇవాళ ఎందుకు ఉడుకుతుంది? ఇన్ని సమస్యలతో ఎందుకు ఉంది? మొత్తం అందరూ వచ్చి కొల్లగొట్టిపోతున్నారు ఉత్తరాంధ్ర యొక్క ఆస్తిని, సంపదని. దాని వ్యతిరేకంగా మీరందరూ ఫైట్ చేయాలంటే మళ్ళా వంగపండు గారి స్ఫూర్తితో ఫైట్ చేయాలి. ఇలా సభలు ఇక్కడే కాదు, మొత్తం దేశం నలుమూలలో కూడా జరగాలి. దానికి మీ పల్లె సారథే సారథ్యం వహించాలి. అందుకోసమే మహానుభావుడు అన్నాడు ఆయన, వంగపండు ప్రసాదరావు గారు. ఏం మహానుభావుడు, ఏం పాటలు! అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు నమ్మండి, నా అర్ధరా స్వతంత్రంగా నా సినిమాలు, అనేక సినిమాలు విజయవంతం కావడానికి ఆ మహానుభావుడు ప్రసాద్ వచ్చిన పాటలు ఎంతో సహకారం. వాళ్ళకి నిజంగా మంచి దండం పెడుతున్నా. ఆ మహానుభావుడు ఎటువంటి పాటలు ఇచ్చాడు నాకు. ఇంత దుష్యంత్ పాడాడు, నీ అమ్మ తెచ్చిన దమ్ముడుగును. అర్ధరా స్వతంత్రం నేను పాడిన యాక్షన్ పాట, అది నేను యాక్షన్ చేశా. ఏం పిల్లడు అర్థం వస్తావు, ఏం పట్ట, ఏం పిల్లడు, ఏం పిల్ల, ఏం పిల్లడు, ఏం పిల్ల. అరే శ్రీకాకుళంలో సూది కొండకి చిలకలు, 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 చిలకలు చిలకలు
సంఘం పెడదాము సంఘ దూత కూలన్నల సంఘము కూలన్నల సంఘము ధనం చేసే సంఘము అది కూలన్న గొప్పతనం, అది రైతన్న గొప్పతనం. నిరుద్యోగులు లేకుండా చేస్తామని చెప్పారు నరేంద్ర మోడీ గారు. పార్లమెంట్ సాక్షిగా 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఆయన. పార్లమెంట్ సాక్షిగా ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. లేదు, మాట తప్పాడు. రైతులకి ఉద్యమం జరిగిన తర్వాత క్షమాపణ కోరాడు ఆయన. ఓ రైతులారా, అనుదాతలారా, నన్ను క్షమించండి అన్నాడు. కానీ క్షమించడని ఉద్యమం విరమించిన తర్వాత ఆ రైతుల హక్కులైన నిజంగా అమలు చేశాడా? ఏం క్షమించమన్నాడు ఆయన? ఏది క్షమాపణ? అమలు చేయలేదా? సో ఈవేళ ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో రైతులకు న్యాయం లేదు, నిరుద్యోగ రక్షణ లేదు, కూలీలకు దిక్కు లేదు. కాబట్టి అన్నింటి కోసం అన్ని సంపద కొలగొట్టుపోతున్న కార్పొరేట్ శక్తులు వ్యతిరేకంగా వంగపండు గారు మహానుభావులు చెప్పినట్టు ఉద్యమాలు చేయాలి. ఇంద్ర వెల్లి కొండల్లో చేతులు పుట్టాయి, ఆ చేతుల్లో అవుటల్లో నక్సలైట్ బాలుడు పుట్టాడు. కాబట్టి అమిత్ షా గారు, మీరు నక్సలైట్ పాత్ర రహితం చేస్తారనో కాదు. మీలాగా దోపిడీదారు కార్పొరేట్లకు అభివృద్ధి పేరు చెప్పి దేశాన్ని అప్పచెప్పితే నక్సలైట్ పుడతాడు. అడిగినోడు నక్సలైటు, అడగనోడు ఆర్రైటు. కాబట్టి మీరు నక్సలైట్సే. ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ నక్సలైట్సే. తమ్ముళ్ళారా, నిజంగా భారతదేశ పౌరుడుగా నాకు ఏడుపు వస్తుంది. ఈ మధ్యలో ఆపరేషన్ కాగారు జరిగింది. ఆపరేషన్ కాగారంటే కొరాంచును కూడా లేకుండా మేము చేస్తామని అమిత్ షా గారు ప్రతిజ్ఞ పట్టాడు. ఆయన ఆ దశలో పయనిస్తున్నారు. అప్పుడు చాలామంది ఉద్యమకారులు మరణించారు. కొంతమంది నాయకులు కళ్ళ ముందు చనిపోతున్నారు. మన దగ్గర ఆయుధాలు లేవు. ఉన్న ఆయుధాలన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయాయి. శత్రువు చాలా బలంగా ఉన్నాడు. అందుకని లొంగిపోదాం అనే ముందు చర్చిద్దాం అని చెప్పారు పెద్ద పెద్ద నాయకులు గవర్నమెంట్తో. ఓ ప్రభుత్వమా, మీతో మేము చర్చిస్తాం, మాకు ఆ చర్చలకు అవకాశం ఇవ్వండి, కాల్పులు ఆపండి అన్నారు. అంటే అప్పుడు అమిత్ షా గారు ఏం చేయాలండి? చర్చించాలి. చర్చించలేదు సరిగదా. నో మోర్ డిస్కషన్స్ విత్ నక్సలైట్స్. వీ వాంట్ టు ఫినిష్ ఇట్. ఓ అమిత్ షా గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం. ఆపరేషన్ సింధూర్ అప్పుడు మీకు మనకి పాకిస్తాన్కి జరుగుతున్నప్పుడు మరి ఎందుకు మీకు పాకిస్తాన్ సైనికులతో గవర్నమెంట్తో మీరు చర్చించారు? ట్రంప్ గారు చెప్పారనా? అయితే మీ నాయకులు మొత్తం కూడబలుకున్నారా? ఎందుకు చర్చించారు? ఎక్కడో శత్రువైనటువంటి విదేశీ సైనికులతో మీరు చర్చించడమయ్యారే కానీ ఈ భారతదేశం కన్నా గడ్డ, ఈ అమ్మ, ఈ భూమి పుత్రులతో మీకు చర్చించరా? ఏం న్యాయం వండిది? ఎంత అధర్మం వండిది? దాన్ని మించి చాలా పెద్ద పెద్ద నాయకులు చనిపోతే మీకు తెలుసు, ఉత్తరాంధ్ర నాయకుడు సంబాళ కేశవరావు గారు కన్నా గడ్డ ఈ మహాతల్లి ఉత్తరాంధ్ర. ఏమి సంబాళ కేశవరావు, ఎటువంటి నాయకుడు సంబాళ కేశవరావు గారు? మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా? ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన మొత్తం భారతదేశ మావోయిస్ట్ పార్టీకి హెడ్. అలాంటి హెడ్ మీద కాల్పులు జరుగుతున్నప్పుడు కొంతమంది ఆయనకి ఎస్కార్ట్గా ఉంటూ ఆయన సేవ్ చేయాలనుకుంటే, ఓ కామ్రేడ్స్, నన్ను మీరు సేవ్ చేయొద్దు, నన్ను సేవ్ చేయడం కోసం మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు, ముందు మీరు వెళ్ళండి, మీరు సేవ్ అవ్వండి అన్నంత మహా గొప్పవాడు ఈ సంబాళ కేశవరావు. ఈ తల్లి, ఈ బిడ్డ, ఉత్తరాంధ్ర బిడ్డ. అలాంటి మహానుభావుని చంపేస్తే ఆయన ఇల్లాలు కొంతమంది పౌరొక్కరు నాయకులు పెద్దలు వెళ్ళి డెడ్ బాడీని మాకు అప్పచెప్పండి,
అని జోలు పట్టుకుని అడిగింది ఆ మహాతల్లి. ఆ డెడ్ బాడీ నా భౌతికైన అప్పచెప్పలా ఆవిడ కళ్ళ ముందే ఆడ ముందే మొత్తం అంత్యక్రియలు చేసి చచ్చి మంత్రుల్లో వాడు కాల్చేశారు. ఇప్పుడు నేనంటున్నాను, మాది హిందూ పార్టీ, మాది హిందూ దేశం అంటున్న ఓ మోడీ గారు, ఓ అమిత్ షా గారు, భారతదేశంలో చావుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పుట్టికి అంతే ఇస్తారు, పుట్టికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చావుకి అంతే ఇస్తారు. అలాంటి కర్మ సిద్ధాంతం గల దేశం మన భారతదేశం. అలాంటిది ఒక మరణించిన నాయకుని భౌతికాయాన్ని ఇలాగ మీరు అప్పచెప్పరా? ఇదే హిందూ ధర్మం అండి, మీదే హిందూ దేశం పార్టీ. ఒక పక్కన చర్చకి రమ్మంటే చర్చకి మీరు రారు. ఇంకో సంగతి తెలుసా మీరు? ఓ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాట్లాడతారు రామభక్తులు అంటున్నారు మీరు. నేను రామభక్తుడినే, మాది హిందూ దేశమే, మనందరం హిందువులమే. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, రామరావణి యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసుడు అలసిపోతే సంధ్యాశ్రమం అయింది. రాముడు ఏమన్నాడు తెలుసా? ఇంకా సంధ్యాశ్రమం అవ్వబోతుంది, మన యుద్ధం ముగిస్తాం, ఆ లోపు వరకు మీరు ఉంటారో తెలియదు, అలసిపోయారు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకొని రేపు రండి, రేపు యుద్ధం చేద్దాం అని అన్నాడు రాముడు. అందుకే రాముడిని మనం దేవుడిగా పూజిస్తున్నాం. అలాంటి రాముడు మా దేవుడు అని చెప్పుకునే మీరు, అయోధ్య రామ జన్మభూమిని బ్రహ్మాండంగా కట్టిన మీరు, మా రాముడు మా దేవుడు అంటున్న మీరు, చర్చిలకి మీరు అవకాశం ఇవ్వరండి. రాముడు అంతటి వాడు రావణాసుడికి అలసిపోయావు, రేపు యుద్ధం చేద్దామన్నవాడే. అలాంటి ఇక్కడ నక్సలే చర్చిలు కడితే మీరు టైం ఇవ్వరండి. ఆపరేషన్ కావాలంటే మీరు తుదిముట్టిస్తారండి. ఈ ధర్మం కాదు అమిత్ షా గారు, మీరు తుదిముట్టించాల్సిన నక్సలేషన్ కాదు, రాపిడిని దోపిడిని పీడిని అని చెప్పుతుంది ఈవేళ వంగపండు గారి సంస్మరణ సభలో ఈ పల్లె సారథి. సెల్యూట్, నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్.